ఇతనైతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వస్తాయనే అనుకున్నాడు. కానీ తర్వాత జరిగిందే వేరే. నెక్స్ట్ డే పాస్బుక్ కోసం అని బ్యాంక్ వెళ్తే మీ ఫిక్స్డ్ డిపాజిట్ రావు అని ముఖం మీదనే చెప్పేశారు. బ్యాంక్ అన్ఫ్రీజ్ అయితేనే వస్తుందని చెప్పారు. ఇంకో సొల్యూషన్ కూడా చెప్పారు. ఇతను యూజ్ చేశాడు కదా కమిషన్ యాప్. ఫస్ట్ నుండి ఆ యాప్ నుండి ఏదైతే పడినాయో మనీ మొత్తం పైసలతో ఆ మనీ మొత్తం తిరిగి వాళ్ళందరికీ పే చేసి మేము ఇలా ఇంకోసారి చేయమని చెప్పి లెటర్ రాసిస్తే బ్యాంక్ అన్ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇతని బ్యాంక్ మీద పడింది 2 సైబర్ కంప్లైంట్స్. ఒక్కొక్కటి 1000 రూపీస్, మొత్తం 2000 రూపీస్. ఇతనికి పైసలతో వచ్చిన మనీ మొత్తం 2 lakh రూపీస్. ఆ 2 lakh రూపీస్ వాళ్ళందరికీ పే చేసేసి ఇట్లా లెటర్ రాసివ్వండి, మేమైతే మీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ అన్ఫ్రీజ్ చేస్తాము, మీ ఫిక్స్డ్ డిపాజిట్ మీకు వస్తాయని చెప్పారు. ఇతని బ్యాంక్ లో ఉన్న 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఇతనైతే పడిన మనీ మొత్తం 2 lakhs వాళ్ళకి పే చేసి ఇతను 1 lakh ఇతను తీసుకొని 1 lakh అయితే పోగొట్టుకోవాలి. ఇతను ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఇతను ఎక్కడి నుంచి 2 lakhs తెచ్చి కట్టాలి. ఓకే, కడతాడు. ఓకే, ఆ 2 lakhs కట్టిన తర్వాత ఇతను 1 lakh ఇతనికి వస్తాయి. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్ 1 lakh? పోయినట్టే కదా. ఇక్కడ నాకు 2 విషయాలు అయితే అర్థం కాలేదు. ఫస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇతను ఓన్ మనీ. ఎప్పుడో 1.5 year 2 years బ్యాక్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ వేసాడు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కి ఈ నార్మల్ అకౌంట్ కి సంబంధం ఏంటి? ఓకే, సంబంధం ఉందనే అనుకుందాం. ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఫ్రీజ్ అలా అయితే బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి ఇలా సొల్యూషన్ అయితే తెలియదు కదా. మరి ఇక్కడ ఎందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ మేనేజర్ ని కలవనివ్వట్లేదు? సెకండ్ది, ఒకసారి అయితే బ్యాంక్ మేనేజర్ ని కలిసాడు. కలిస్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఏం మాట్లాడకుండా మళ్ళీ ఆ బ్యాంక్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళమన్నాడంట. ఇక్కడ దానికి సొల్యూషన్ చెప్పాల్సింది బ్యాంక్ మేనేజర్. పైన వాళ్ళకి ఇలా లెటర్ పెట్టాల్సింది కూడా బ్యాంక్ మేనేజరే. మరి మధ్యలో వీళ్ళెందుకు బ్యాంక్ మేనేజర్ ని కలవనీయకుండా చేస్తున్నారు? నిజంగా అతను దాచిపెట్టిన 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఎన్ని రోజులు బ్యాంక్ కి తిరిగాడో చెప్పాడు. కానీ రేపు రా, తర్వాత రా. ఒకసారి అయితే బ్యాంక్ వెళ్తే ఏం కావాలని అడిగారంట. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రాకుండా ఉండటం ఏంటో, ఈ బ్యాంక్ సరే బ్యాంక్ ఫ్రీజ్ అయింది ఓకే, కానీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రాకుండా ఎందుకు ఆగిపోయిందో తెలియదు. వీళ్ళు ఎందుకు బ్యాంక్ మేనేజర్ ని కలవనీయకుండా ఆపుతున్నారో తెలియదు. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి.